రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగలనుందా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ వైపు చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. వెంకటేష్ నేత బీజేపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేతకు హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ తీరుపై వెంకటేష్ నేత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో వెంకటేష్ నేత బీజేపీలో చేరటానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏ క్షణమైనా ఆయన కాషాయ కండువా కప్పుకున్నట్టు సమాచారం. అటు బీజేపీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ను ప్రకటించింది. అయితే గోమాస శ్రీనివాస్ను బుజ్జగించి వెంకటేష్ నేతకు ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వెంకటేష్ నేత పార్టీ మారతారన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణులను కలవరపెడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, వెంకటేష్ నేత కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరుతున్న ప్రచారంపై పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ ఏదైతే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత గత ఏదైతే బీఆర్ఎస్ లో పార్టీలో ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత ఆయనకు కాకుండా మిగతా వారికి టికెట్ ఇస్తారన్న నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు కూడా ఆ విధంగానే కొనసాగింది. ఎందుకంటే గతంలో నాకు ఎంపీగా ఉన్న నేను ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలంటది కూడా కేసీఆర్ ముందు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయనను కాదని సీనియర్ నాయకుడిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ని కొప్పుల ఈశ్వర్కి టికెట్ వస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ప్రధానంగా కొన్ని రోజులుగా మొట్టమొదటిగా కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి సమీక్ష సమావేశాలలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఆయన కూడా చాలా అసంతృప్తితో వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏంటంటే ఇటు బాల్క సుమన్కి లేకపోతే కొప్పులీశ్వర్కి వస్తుంది తప్ప ఈయనకి ఏదైతే పెద్దపల్లి వెంకటేష్ నేతకి మాత్రం టికెట్ రాదనేది కూడా బీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన ఇక పార్టీ మారుతారు ఇక అనే ఒక పెద్ద ఎత్తున ఆయన వర్గీయులు చెప్పారు. అదే విధంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఊహించినట్టుగా సడన్ గా ఎంపీగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డిని అదేవిధంగా అధిష్టానాన్ని కూడా కలిసిన నేపథ్యం కనబడ్డది. వెంటనే పార్టీ కూడా మారిన సందర్భం కనబడ్డది. ఆ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి టికెట్ ఇస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తుంది అనేది కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తెర మీదకి వచ్చారు ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు వంశీ, గడ్డం వంశీ. పన్నుండో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన కొడుకు టికెట్ వస్తుందన్నప్పటికీ కూడా ఆయనకి ఇవ్వరు. ఖచ్చితంగా ఈ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఏదైతే వెంకటేష్ నేతకే ఇస్తారనేది కూడా చాలా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా నాకే వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు వెంకటేష్ నేత. కానీ అనూహ్యంగా వంశీకి టికెట్ కేటాయించడంతో పెద్దపల్లిలో అప్పటి నుండి ఆయన వర్గీయులు అదేవిధంగా ఆయనతో పాటు ఉన్న వారంతా కూడా అసంతృప్తితోటి ఉన్నారు. ఆయన వర్గీయులు ఈయన కాంగ్రెస్ లో నాకు టికెట్ రాలేదనేది కూడా చాలా సందర్భాల్లో కూడా ఆయన వెళ్ళబుచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు రేపటి నుంచి నామినేషన్లు అంటే ప్రక్రియ కొనసాగబోతుంది. నామినేషన్లు ప్రక్రియ కొనసాగబోతున్న నేపథ్యంలో ఆయనకి ఇక్కడ టికెట్ రాలేదు. ఇక బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా నన్ను కాదని కొప్పులీశ్వర్కి ఇచ్చారనేది కూడా రెండు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇక నాకు సరైన ఏదైతే సముచిత స్థానం అంటే ఖచ్చితంగా ఉండబోతుంది అనేది ఇక బీజేపీ ఆల్టర్నేట్ పార్టీ అనేది కూడా ఆయన వర్గీయులు ఆయనతో పాటు చాలా మంది కూడా డిస్కషన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా అనూహ్యంగా బీజేపీ వైపు ఆయన మళ్ళబోతున్నారు. రేపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతుంది అనేది కూడా ఖచ్చితంగా బీజేపీలో చేరితే ఆ టికెట్ ఏదైతే ఇప్పటికే టికెట్ కూడా గోమాస శ్రీనివాస్ కి ప్రకటించారు. ఆయన కూడా సంసిద్ధమయ్యాడు. బీజేపీలో నాకు టికెట్ వచ్చింది కాబట్టి నేను పోటీ చేసి అక్కడ పెద్దపల్లి నుంచి అందరినీ ఓడించి నేను గెలుస్తాననేది కూడా గోమాస శ్రీనివాస్ చెప్తున్న నేపథ్యంలో ఇక బీజేపీ అధిష్టానం మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేతకి ఇవ్వడం వల్ల చాలా కలిసి వచ్చే అంశం ఉంది కాబట్టి అక్కడ ఈయనకి టికెట్ ఇచ్చి మరొక మారు అక్కడ పెద్దపల్లి స్థానాన్ని కైవసం చేసుకోవాలనేది కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే అధిష్టానం ఈ గోమాస శ్రీనివాస్ ని ప్రధానంగా ఆయన బుజ్జగించి ఆ తర్వాత
ఆ టికెట్ ని ఇక్కడ వెంకటేష్ నేతకు ఇవ్వాలనేది కూడా భావిస్తున్నట్టు మనకున్న ప్రాథమిక సమాచారం. ఇక ఏ క్షణానైనా కూడా వెంకటేష్ నేత బీజేపీలోకి వెళ్ళవచ్చు. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయనకు కూడా బీజేపీ నుండి సుముఖంగానే టికెట్ ఇచ్చే ఆలోచన అధిష్టానం చేస్తుంది అనేది కూడా మనకున్న ప్రాథమిక సమాచారం. కావున ఆయన ఆ పార్టీలో జాయిన్ అవుతారు. తర్వాత ఆయనకు టికెట్ వస్తుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇక రేపే ఆయన నామినేషన్ కూడా ఉంటుంది అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా వెంకటేష్ నేత ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొప్పుల ఈశ్వర్ కి, అదే విధంగా గడ్డం వంశీకి మధ్యలో ఈ ముగ్గురు ట్రయాంగిల్ పోటీ ఉంటుందనేది కూడా పెద్దపల్లిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. ఇక నువ్వా నేనా అనే పోటీ కూడా ఉంటుందనేది కూడా ఈ యొక్క ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది.